ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతం అంటే గ్రామ దేవతలకు పెట్టిన పేరు. గ్రామ దేవతలను ఆరాధిస్తేనే రైతన్నులు ఒకవైపు పంటల దిగుబడి అధికంగా రావడంతో పాటు వారికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అనేది ఒక నమ్మకం. ఇందులో భాగంగానే గ్రామ దేవతలకు ప్రతి ఏడాది పూజలు ప్రత్యేకంగా నిర్వహించడం, బోనాలు నిర్వహించడం అనేది ప్రత్యేకంగా తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. అందులో భాగంగానే కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని మాడుగుల మండలం కలకొండ గ్రామంలో కూడా బోనాల పండుగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ పండుగను గ్రామానికి సంబంధించిన వెంకటయ్య గౌడ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. గ్రామ పెద్దగా వెంకటయ్య గౌడ్ గ్రామంలోని ప్రజలందరితో సఖ్యత సంబంధాలు కొనసాగించడంతో పాటు పండుగ వాతావరణంలో పండుగలు నిర్వహించుకునేందుకు ఆయన సంకల్పంతో ముందుకు సాగడం జరుగుతుంది. గ్రామ అభివృద్ధితో పాటు గ్రామానికి సంబంధించిన పండుగ వాతావరణం పెంపొందించడంతో పాటు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే క్రమంలో బోనాలు పండుగను అంగరంగ వైభవంగా నిన్న నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా కలకొండ గ్రామంలోని అన్ని కులాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా తమ బోనాలతో అమ్మవార్లకి ప్రత్యేకంగా నైవేద్యం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో బోనాలు నిర్వహించడం జరిగింది. ఎడ్ల బండ్ల సాయంతో బోనాలు నిర్వహించడం జరిగింది. గ్రామానికి సంబంధించినటువంటి హిందూ తల్లులందరూ కూడా గ్రామం వీధుల గుండా, పురవీధుల గుండా బోనాలు ఎత్తుకుని అమ్మవారికి సమర్పించేందుకు ప్రత్యేకంగా రావడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి భక్తి పారవశ్యంలో అనేక వ్యక్తులు సిగం ఊగడం జరిగిందనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగా గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ప్రశాంత వాతావరణంలో ఇక్కడ పండుగ అనేది నిర్వహించుకోవడం జరిగిందనేది స్పష్టంగా తెలుస్తుంది. సందర్భంగా గ్రామంలో వెంకటయ్య గౌడ్ ఇంటి నుంచి ప్రత్యేకంగా ఆయన కూతురుతో బోనం ఎత్తుకోవడం జరిగింది. సందర్భంగా అమ్మవారి బోనం ఎత్తుకున్నటువంటి ఆయన కూతురికి ప్రత్యేకంగా కాళ్ళు కట్టడం జరిగింది. సందర్భంగా ఆమెకి పాదాభివందనం చేసి ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. అమ్మవారి బోనం ఎత్తుకునే ఈ నేపథ్యంలో డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారికి బోనం ని సమర్పించడం జరిగింది, నైవేద్యం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ కూడా సంతోషంగా ఈ ఉత్సవంలో పాలు పంచుకోవడం జరిగిందని స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రతి ఏడాది కూడా అమ్మవారి ఉత్సవాలను, బోనాలను ప్రత్యేకంగా నిర్వహించుకున్నట్లు ఈ సందర్భంగా వెంకటయ్య గౌడ్ ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎడ్లతో, ప్రత్యేకంగా ఎడ్ల బండ్లతో ఇక్కడ అమ్మవారి చుట్టూ, అంటే బొడ్రాయి చుట్టూ అమ్మవారికి సంబంధించినటువంటి నైవేద్యం, బోనాలను సమర్పించడంతో పాటు ఎడ్ల బండ్ల ద్వారా గ్రామ పురవీధుల గుండా ప్రత్యేకంగా వీధులు, అంటే ఊరేగింపు కూడా నిర్వహించడం జరిగింది ఎడ్ల బండ్ల సాయంత్రంలో. దీనికి సంబంధించి గ్రామంలోని ప్రజలందరూ కూడా ఆసక్తిగా తిలకించడం జరిగింది స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఉత్సవానికి సంబంధించి గ్రామంలోని ప్రజలందరూ కూడా చాలా ఇష్టపూర్తిగా, అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాలకు సంబంధించి, బోనాలకు సంబంధించి ప్రతి ఒక్కరు తరలి రావడం జరిగింది. గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులు ఎవరైతే ఉంటారో, ఇతర ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా తిరిగి స్వగ్రామానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా బోనాల ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగింది. గ్రామాన్ని చల్లంగా చూడు తల్లి, మా గ్రామంలోని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనే కోణంలో ఈ సందర్భంగా వెంకటయ్య గౌడ్ గ్రామ ప్రజలందరి తరఫున కోరుకోవడం జరిగింది.